ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ అలర్ట్ అయింది. పాక్తో ఉన్న రాజస్థాన్ బోర్డర్ మూసివేశారు. 1037 కిలోమీటర్ల గల బోర్డర్ దగ్గర నిఘా పెంచింది బీఎస్ఎఫ్. బీఎస్ఎఫ్కు కనిపిస్తే కాల్చివేత అధికారులు ఇచ్చారు. అనుమానాస్పదంగా ఎవరు కనిపించినా, ఎలాంటి సైనిక వాహనాలు కనిపించినా కాల్చివేయాలని ఆదేశించారు. జోధ్పూర్, కిషన్గఢ్, బీక్నేర్ ఎయిర్పోర్ట్లు మూసివేశారు. దేశ పశ్చిమ భాగంలో చక్కర్లు కొడుతున్నాయి ఫైటర్ జెట్స్. గంగానగర్ నుంచి రాన్ ఆఫ్ కచ్ వరకు ఎయిర్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయి సుకోయి జెట్స్. మిసైల్ డిఫెన్స్ సిస్టమ్, యాంటీ డ్రోన్ సిస్టమ్స్ని యాక్టివేట్ చేశారు. పోలీసులు, రైల్వే సిబ్బంది సెలవులు రద్దు చేశారు. పంజాబ్లో ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతుంది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పోలీసులకు సెలవు రద్దు చేశారు. బుధవారం సరిహద్దు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడారు అమిత్ షా. సరిహద్దు రాష్ట్రాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. ఆపరేషన్ సింధూర్ అటాక్స్ తర్వాత పాకిస్తాన్ సైన్యం భారత్ పైన సైనిక చర్యకు దిగుతోంది. సరిహద్దు ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద పూంచ్, రజౌరి, అలాగే కుప్వారా, పుల్వామా ఈ ప్రాంతాల్లో ప్రధానంగా భారత సైనిక పోస్టులు, భారతీయుల అక్కడున్న కశ్మీర్ సరిహద్దు గ్రామాల్లో ఉన్న ప్రజల ఆవాసాలే లక్ష్యంగా దాడులు చేస్తున్న పరిస్థితి. ఆయుధాలని పూర్తిగా మార్చివేసి మోటార్ షెల్లర్స్, అలాగే ఇటు ఫిరంగులతో కాల్పులు జరుపుతున్న పరిస్థితి. ఇప్పటివరకు 15 మంది సామాన్య పౌరులు చనిపోయారు, అలాగే 57 మందికి గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలోనే సరిహద్దు గ్రామాల ప్రజల్ని ఖాళీ చేస్తున్నారు భారత సైన్యం. అమిత్ షా కూడా బీఎస్ఎఫ్ డీజీతో మాట్లాడారు. అక్కడ సరిహద్దు వద్ద భద్రతల్ని పర్యవేక్షించడం జరిగింది. సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో, అలాగే డీఐజీలతో, లెఫ్టినెంట్ గవర్నర్లతో అమిత్ షా మాట్లాడి భద్రతాపరంగా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాలని చెప్పి అక్కడ యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. నిన్న ఇటు బీఎస్ఎఫ్ డీజీతో కూడా ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అవ్వడం జరిగింది. సరిహద్దు భద్రతకు సంబంధించి, ముఖ్యంగా సైనికుల భద్రతకు సంబంధించి వారికి అధునాతన వెపన్స్ ఇవ్వాలని చెప్పి కూడా ఆదేశాలు వెళ్ళినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే పాకిస్తాన్ ఆయుధాలను మార్చి ఆర్టిలరీ గన్స్తో సైనిక పోస్టులని, అలాగే సామాన్య ప్రజానికం ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. కాబట్టి భారత్ దానికి ధీటుగా బదిలించేందుకు సన్నద్ధమవుతుంది. అలాగే పాకిస్తాన్ సైనిక పోస్టులను కూడా ధ్వంసం చేసినట్లుగా తెలుస్తుంది. మన జవాన్ ఒకరు చనిపోయారు పాక్ కాల్పుల్లో. సో దానికి ధీటుగా భారత్ కూడా పూర్తిగా పాక్ సైన్యానికి భారీ నష్టం కూడా జరిగినట్లుగా సమాచారం అందుతుంది. అనేక మంది పాక్ సైనికులు కూడా చనిపోయినట్లుగా తెలుస్తుంది. సో ఇంకా ఉద్రిక్తకర పరిస్థితులు సరిహద్దుల వద్ద 2 వారాలుగా కూడా ఈ పెహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత నుంచి కూడా భారత్ తీసుకుంటున్న చర్యలను ఓర్చుకోలేక పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న తరుణంలో సో ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆయుధాలను మార్చి కాల్పులకు తెగబడుతున్న పరిస్థితి. దాని ధీటుగా ప్రభుత్వం ముఖ్యంగా భద్రతాపరంగా తీసుకోవాల్సిన చర్యలు, పౌరుల సంరక్షణ, సరిహద్దు భద్రతా అంశాలపైన దృష్టి సారించడం జరిగింది.